Yes. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఒక్కొక్కటి సమాధానం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మొట్టమొదటిగా జూనియర్ కాలేజెస్లో ఈ లెక్చరర్స్ కానీ అదేవిధంగా అదర్ కాలేజెస్లో లెక్చరర్స్ కానీ అక్కడ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఏమైనా ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళు అక్కడక్కడ అవర్లీ బేసిస్ మీద వేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అంచేత వాళ్ళు అవర్లీ బేసిస్ మీద కొన్ని చోట్ల వేసుకుని ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ మాత్రం ఏ విధమైనటువంటి పర్మిషన్ కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎంచేతంటే అడిగినటువంటి ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఒకటి అవుట్ సోర్సింగ్, 2 గంటల ప్రాతిపదికన అంటే అవర్లీ బేసిస్ అని అడిగారు. దాంట్లో ఈ పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళని ఏమైనా అపాయింట్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దీంట్లో అందుకనే లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయడం లేదు. అదేవిధంగా గంటల ప్రాతిపదికన కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ తోటి చేయలేదనేటువంటిది ఈ యొక్క సమాధానం ఉద్దేశ. ఎందుచేత మీరు వేసినటువంటి ప్రశ్నే ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వును జారీ చేసిందా అన్నారు. అంచేత ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఉత్తర్వు కూడా జారీ చేయలేదు. ఈ గంటల ప్రాతిపదిక మీద కానీ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కానీ కాలేజెస్లో వేసుకునేటువంటి పోస్టింగ్స్ అది నెంబర్ 1. అంచేత మా ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే వాళ్ళు వేసుకుని ఉండొచ్చు. బహుశా వాళ్ళకి మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది కాబట్టి. ఎంచేతంటే ఇది ఇంపార్టెంట్ అనేటువంటిది స్థానికంగా ఉండేటువంటి కాలేజెస్ కానీ స్థానికంగా ఉండేటువంటి ఆ డిపార్ట్మెంట్ కానీ ఎంచేత స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటే గంటల్లో అంటే ఒక గంటకు ఇంత అనేటువంటిది వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఇచ్చి ఉండొచ్చు అధ్యక్ష. అంతేగాని ప్రభుత్వం మాత్రం ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. రెండోది వచ్చేటప్పటికి ఉర్దూ టీచర్స్కి సంబంధించి చెప్పారు. అది డిఎస్సికి ఇప్పటికే మేము పర్మిషన్ ఇచ్చాం. అది కన్సర్న్ మినిస్టర్ గారు ఆ సమాధానం చెప్తారు అధ్యక్ష. దానికి క్వశ్చన్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వేస్తే అదేవిధంగా ప్రతి ఇంటికి జాబ్ ఇస్తామనేటువంటిది హామీ ఇచ్చాం అధ్యక్ష. మేము ఇచ్చినటువంటి హామీల్లో కూడా ఇది ప్రధానమైనటువంటి హామీ. ఎంచేతంటే ఈ హామీ అనేటువంటిది ఈనాడు అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ రోజు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు కూడా మేము అదే హామీ మీద నిలబడి ఉన్నాం. దాంట్లో ఏమీ అనుమానం లేదు. అంచేత ఇప్పటికీ దాదాపు 20,000 మంది రిక్రూట్ చేయాలని టీచర్స్ కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్లో కానీ ఇప్పటికే కొంత 20,000 మంది పైకి దగ్గర మేము క్లియరెన్స్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే డిఎస్సి వాళ్ళు మిగతా నోటిఫికేషన్స్ కూడా ఇస్తారు అధ్యక్ష. అంచేత ఏది కూడా పంచాయతీరాజ్ కానీ అగ్రికల్చర్ కానీ అదేవిధంగా మన ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఇచ్చాం. దాదాపు 20,000 పైనే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంచేత గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రిక్రూట్మెంట్ జరగడం లేదనేటువంటిది కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. అంచేత ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజున హామీ ఇచ్చారో ఏదైతే ఇంటింటికి ఉద్యోగం అన్నామో ఇంటింటికి ఉద్యోగం అంటే గవర్నమెంట్లో వీలైనంత వరకు కూడా గవర్నమెంట్ రిక్రూట్ చేస్తాం. అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అంచేత ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము ఇచ్చినటువంటి రెండో హామీ కూడా ఏదో నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే అమలు జరపడానికి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంచేత ఎవరికి కూడా నిరుద్యోగ స్కిల్ అప్గ్రేడేషన్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టడం జరిగింది. అంచేత ఎవరైతే చదువుకున్నారో ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలి. స్కిల్ అప్గ్రేడేషన్ చేయడానికి కూడా ఆ టైంలో కొంత స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంచేత ప్రైవేట్ సెక్టర్లో కానీ ప్రభుత్వ సెక్టర్లో కానీ మన రాష్ట్రంలో భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య లేకుండా చేసేటువంటి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. కొంతమందిని తీసేశారని చెప్పారు. ఆదర్శ రైతులు లాంటి వాళ్ళందరూ కూడా తీసివేయడం జరిగింది అధ్యక్ష. ఒకవైపు ఆదర్శ రైతులు తీసాం. మీరు కూడా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉండేటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 6,000 పైచీలకు తీసి ఆదర్శ రైతులు అనేటువంటి ఉద్దేశంతో మీ పార్టీ వర్కర్స్ అందరినీ కూడా వేసుకున్నారు. అంచేత ఆదర్శ రైతులు ఏదైతే మీ ప్రభుత్వ హయాంలో రిక్రూట్ చేశారో ఆదర్శ రైతులు తీసేశాం. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. దాని స్థానే మళ్ళీ 6,000 మంది పైచీలకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని రిక్రూట్ చేయమని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంచేత తీసివేయడం కాదు,
ఎక్కడైతే మీ సొంతంగా మీకు ఇష్టం వచ్చినట్టుగా రిక్రూట్మెంట్ చేశారో వాళ్ళని స్క్రూటినీ చేసి అవసరం లేనప్పుడు తీసివేస్తున్నాం. మనకు పకడ్బందీగా ఈనాడు అగ్రికల్చర్ మిషన్ అనేటువంటి ఒకటి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంచేత అగ్రికల్చర్ మిషన్ అనేటువంటి చాలా ప్రాధాన్యత కలుపుకుంది. దానికి క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ కావాలి. అందుకనే 6,000 పైచీలకు దాదాపు అవుట్ సోర్సింగ్లో అందరూ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని రిక్రూట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి ఎవరికైతే అగ్రికల్చర్లో ఎక్స్పీరియన్స్ ఉందో అగ్రికల్చర్ బీఎస్సీ కానీ అదేవిధంగా అగ్రికల్చర్లో ఏదైనా సబ్జెక్ట్ చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళందరినీ కూడా త్వరలోనే రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నాం అనేది కూడా ఈ సందర్భంగా సభ ద్వారా మీకు సభకు తెలియపరుస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో రిక్రూట్మెంట్ చేయబోతున్నాం. ప్రతి ఇంటికి ఉద్యోగం అనేటువంటిది కంపల్సరిగా ఇవ్వాలనేటువంటి మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనే కాకుండా ఇది 100% ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా జీవన భృతి కూడా ఏదో నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇంకొకటి చెప్పడం జరిగింది అధ్యక్ష, ఏదో కమిటీ వేశారో ఉద్యోగాలు తీసేయడానికి కమిటీ వేయలేదు. అందరికీ తెలుసున్నటువంటి సత్యమే. ఏదైతే మీ సొంత వర్కర్స్ని వేశారో వాళ్ళని తీయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి లాభసాటిగా లేకుండా మీ పార్టీలకు ఉపయోగపడిందో తప్ప ప్రభుత్వాలకు కానీ అక్కడ వ్యవసాయదారులు కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్లు కానీ వీళ్ళ వల్ల ఉపయోగం లేనటువంటి పోస్టులన్నీ కూడా తీసేస్తాం. వాళ్ళ స్థానంలో క్వాలిఫైడ్ పర్సన్స్ రిక్రూట్ చేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఆదర్శ రైతులను కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా మీకు మిగతా నిరుద్యోగుల భవిష్యత్తు ఉంది కాబట్టి మేము హామీ కూడా తయారు చేయడం మా మేనిఫెస్టోలోనే పెట్టుకున్న అధ్యక్ష. అంచేత నిరుద్యోగులు పెంచి పోషించింది మీరు. అదేవిధంగా దాదాపు మీ సొంత మనుషులకు ఇచ్చుకోవడం జరిగింది. నిరుద్యోగులు పెంచి పోషించారు. ఈ రోజున దాదాపు 9% అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ రాష్ట్రంలో ఉన్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ కారణం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంచేత ఎప్పటికప్పుడు మేము రెండు రకాలుగా చేస్తున్నాం. ఒకటే అవుట్ సోర్సింగ్ ఏదో తీసేశారని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సంబంధించినంత వరకు కూడా మేము పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఎక్కడైతే అక్కడక్కడ మేము పర్మిషన్స్ ఇచ్చాము. మేము అదర్ డిపార్ట్మెంట్స్లో నాట్ ఇన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అక్కడ ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేస్తున్నాం. ఈ రోజుకి ఇంకా 60,000 మంది పైన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దగ్గర 1,400 మంది పైన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇది కాకుండా అక్కడ అవర్లీ బేసిస్ మీద వేసుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎడ్యుకేషన్లో వాళ్ళు సొంతంగా వేసుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అధ్యక్షుడు. ఓకే.